పెట్టిందనమాట మనకు. సో ఆ మిస్సింగ్ అనేది మనకు పార్ట్ 2లో ఖచ్చితంగా చూపిస్తాడు, రివీల్ చేసేస్తాడు. 100% పార్ట్ 2 కోసం అయితే ఎదురు చూడొచ్చు. నెక్స్ట్ అనిరుద్ధ్ నిజంగా బీజిఎం కానీ పాట కానీ అదిరిపోయినాయి. చుట్టమల్లే సాంగ్ అయితే కిర్రా కనిపించేసింది. నెక్స్ట్ దావుది సాంగ్ లేకపోవడం కొంచెం ఇబ్బంది, ఎందుకంటే మంచి ఊపుతో ఉన్న సంగతి ఒకటి మిస్ అయిందనే ఫీలింగ్ కలిగింది నాకైతే. అది ఉంటే బాగుండేది, మంచి ఊపుతో ఎగిరే వాళ్ళము. నెక్స్ట్ జాహ్నవి కపూర్లో జానా కనపడది. నవి కొత్తదనం, అమ్మాయిలో కొత్తదనం కనపడలేదు. ఇంకా 2-3 సినిమాలు పడితే కనపడదు కాబట్టి శ్రీదేవిలో శ్రీ మాత్రమే కనపడేది, దేవి కనపడలేదు. మనం హీరో హీరోయిన్లని కానీ రాజుల్లాగా, దేవుళ్ళలాగా, ప్రిన్సెస్ లాగా, దేవతల్లాగా ఊహించుకుంటాము. శ్రీదేవిలో శ్రీ కనపడది, జాహ్నవిలో నాకు దేవి కనపడలేదు. ఇంకో 2 సినిమాలు కనపడితే ఆమె నటనలో మెచ్యూరిటీ క్లియర్గా అర్థమైపోతుంది, అందరికి తెలుస్తుంది. సో ఇంకో 2-3 సినిమాలు పడాలి. నీది ఈ ఇల్లు హైదరాబాద్ కానీ తెలుగు పరిశ్రమ కానీ నీ పుట్టిల్లు అనుకో తల్లి. మంచి సినిమాలు వస్తే ఆదరించుకో, మేము ఆదరిస్తాము. ఒప్పేసుకొని చేసేసుకుంటూ వెళ్ళిపో. ఏది పడితే చేసుకుంటూ పోయినా అంటే నువ్వు బాలీవుడ్కు కొట్టేస్తే రిటర్న్ వెళ్ళిపోతావు. అటువంటి పని అయితే చేయకు. ఫస్ట్ సినిమా నీకైతే ఒక మంచి అడిగా పడ్డదని ఏది కోరుకుంటున్నాను. పార్ట్ 2లో కూడా నీ పాత్ర ఎక్కువ ఉండాలని కోరుకుంటాను, ఎందుకంటే రొమాంటిక్ సన్నివేశాలు ఏం లేవు. శ్రీదేవి కూతురుతో ఎన్టీఆర్తో అంటున్నారు, వస్తాయి కాక ఎదురు చూడండి. పార్ట్ 2 ఉన్నది, సినిమా ఇంతటితో అయిపోలేదు కదా, చాలా ఉంది ఇంకా. సో వరది కూడా ఫ్యూచర్లో ఇంకా కనబడే ఛాన్సెస్ ఉన్నది. వర ఏం చేశాడు ఇంటర్వెల్ తర్వాత అనేది సినిమాలో చూడండి, మీకైతే కింద మీద మొత్తం కాలిపోతాయి. నెక్స్ట్ రాజమౌళి తర్వాత ఫ్లాపులు అన్నారు కదా, నేను కూడా సినిమా రిలీజ్కి ముందు కూడా అన్నాను. మధ్యలో ఇంకా సినిమా దగ్గర పడుతున్నా కొద్ది చిన్న థాట్స్ వచ్చేసాయి నాకు. అఫ్కోర్స్ ప్రతి సినిమా రాజమౌళి తర్వాత ప్రతి హీరో 3 ఫ్లాపులు కొట్టింది కనుక, కానీ ఎన్టీఆర్ 3 ఫ్లాపులు 3 సార్లు కొట్టిండు. హ్యాట్రిక్ అంటే ఫెయిల్యూర్, హ్యాట్రిక్లు 3 సార్లు కొట్టిండు. హ్యాట్రిక్లు ఫెయిల్యూర్ కూడా అయిపోయింది, అది కూడా అయిపోయింది. సో రాబోయే సినిమా ఏ సినిమా అయినా రాజమౌళి తర్వాత మళ్ళీ ఎన్ని సినిమాలు తీసినా కానీ ఇంకా ఫ్లాప్ అనేది రాదు ఆయనకు. ఆయన దరి చేరదు. రాజమౌళి తర్వాత ఫ్లాప్ అనేది దరి చేరదు. ఆయన ఫ్లాప్ల నుంచి పక్క తప్పుకున్నాడు. రికార్డు బ్రేక్లు ఇంకా ఆయన ఇంకేముండవు. ఇంకా ఇప్పటివరకు మన వాళ్ళు ఏ హీరో కూడా 3 సినిమాలు తీయలేదు కాబట్టి నాకు తెలిసి ఇంకా వచ్చే సినిమాల్లో ఏ హీరోకైనా ఫ్లాపులు పడుతూనే ఉండొచ్చు. నాకు తెలిసి 9 సినిమాలు ఫ్లాపులు అయ్యే ఛాన్స్ ఉన్నది. ఎన్టీఆర్ 9 అయిపోయినాయి, కిర్రా కొట్టేసాడు. ఏ సినిమా వచ్చినా ముందు